जय ओम विष्णुपाद परमहंस परिव्राजक आचार्य स्तोत्र श्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। जय ओम विष्णुपाद परमहंस परिव्राजक आचार्य स्तोत्र भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज प्रभुपाद ठाकुर अनंत कोटि वैष्णव गौर प्रेमानंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం 3వ స్కందం 28వ అధ్యాయం 2వ శ్లోకం. స్వధర్మ ఆచరణం శక్త్యా విధర్మాత్ చ నిరంతరం నివర్తనం దైవాత్ లబ్ధేన సంతోషః ఆత్మవిత్ చరణ అర్చనం. స్వధర్మాచరణం శక్త్యా విధర్మాచ్చ నివర్తనం దైవాల్లబ్ధేన సంతోష ఆత్మవిచ్చరణార్చనం. స్వధర్మాచరణం శక్త్యా విధర్మాచ్చ నివర్తనం దైవాల్లబ్ధేన సంతోష
ఆత్మవిచ్చరణార్చనం స్వధర్మాచరణం శక్త్యా విధర్మాచ్చ నివర్తనం దైవాల్లబ్ధేన సంతోష ఆత్మవిచ్చరణార్చనం. భగవద్గీత. స్వధర్మాచరణం శక్త్యా విధర్మాచ్చ నివర్తనం దైవాల్లబ్ధేన సంతోష ఆత్మవిచ్చరణార్చనం. ప్రతిపదార్థములు. స్వధర్మ ఆచరణం, స్వధర్మములను నిర్వహించుచు, శక్త్యా, శక్త్యానుసారము, విధర్మాత్, ప్రామాణికములు కానటువంటి ధర్మములు, చ మరియు నివర్తనం, విడనాడవలెను, దైవాత్, భగవత్ కరుణ ద్వారా, లబ్ధేన, ప్రాప్తమైన వానిచే, సంతోష, సంతుష్టుడు కావలను, ఆత్మవిత్, ఆత్మదర్శి అయిన వాని, చరణ, చరణములను, అర్చనం, అర్చించుచు. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. మనుషుడు తన శక్తి అనుసారము స్వధర్మమును నిర్వహించుచు విధర్మమును విడనాడవలను. భగవత్కరుణ ద్వారా ప్రాప్తమైన దానిచే సంతుష్టిని వడసి అతడు గురుదేవుని పాదపద్మములను అర్చింపవలను. భాష్యం. జాగ్రత్తతో విస్తారముగా వివరింపదగిన ముఖ్యమైన పదములు ఈ శ్లోకమున పెక్కుగలవు. అయినను వాటి ముఖ్యాంశములనే మనము సంగ్రహముగా చర్చింతుముగాక. వాటిలోని చివరి అంశము ఆత్మవిచ్చరణార్చనం అన్నది. ఆత్మవిత్ అనగా ఆత్మదర్శి అయిన మహాత్ముడు లేదా ప్రామాణిక గురువు అని భావం. ఆత్మదర్శి అయి ఉండి పరమాత్మునితో తనకు గల సంబంధము నెరిగి ఉన్నవాడే ప్రామాణిక గురువు కాగలడు. లేనిచో అతడు గురువు కాజాలడు. ప్రామాణికుడకు గురువును పొంది ఆయన శరణు వేడవలనని ఇచ్చట ఉపదేశింపబడినది.
ఏలైనా ఆయన చెంత విచారణలు కావించుచు సేవ చేసేటివాడు ఆధ్యాత్మిక కర్మలను నేర్వగలడు. ఇచ్చట మొదటగా తెలుపబడినది స్వధర్మాచరణము. ఈ భౌతిక దేహమును కలిగి ఉన్నంత వరకు వివిధ ధర్మములు మనకు నిర్దేశితమై ఉండను. అట్టి ధర్మములు చాతుర్వర్ణ్య విధానము బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుల ద్వారా విభజితమైనవి. ఆ ధర్మములు శాస్త్రమందు ముఖ్యముగా భగవద్గీత యందు పేర్కొనబడినవి. స్వధర్మాచరణమనగా మనుజుడు తన వర్ణమునకు నిర్దేశింపబడిన ధర్మమును శ్రద్ధతో శక్తి అనుసారము నిర్వహింపవలనని భావము. అతడు ఇంకొకరి ధర్మమును స్వీకరించరాదు. అతడు ఏ సంఘమున లేదా ఏ జాతి యందు జన్మించెనో ఆయా నిర్దేశిత కర్మలని ఉనరించబడదు. కానీ భాగ్యవశాత్తు అతడు ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగి ఆయా సంఘపు లేదా జాతి అందలి జన్మ ఉపాధిని అధిగమించగలిగినచో దేవదేవుడకు శ్రీకృష్ణుని సేవించుటయే అతని ఏకైక ధర్మము కాగలదు. కృష్ణ భక్తి భావన యందు పురోగమించిన వాని నిజమైన ధర్మము భగవత్ సేవయే. దేహభావనలో ఉన్నంత వరకు మనుషుడు సాంఘిక మర్యాదను అనుసరించి ఉన్న కర్మలను వనరించినను ఆధ్యాత్మిక స్థాయికి ఉత్తరింపబడిన తరువాత మాత్రము అతడు కేవలం దేవదేవుని అర్చించవలెను. అది ఏ నిజమైన స్వధర్మాచరణము కాగలదు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం నేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామికి నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామికి నమః. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి భక్తి యోగ అనుష్ఠానం గురించి చెబుతున్నాడు అన్నమాట. అనుష్ఠానము అంటే ఏమిటి అర్థం? ఆచరణ. అనుష్ఠానం అంటే ఆచరణ. భక్తి యోగాన్ని ఏ విధంగా ఆచరించాలో చెప్తున్నాడు. మరి అందులో ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, స్వధర్మాచరణం శక్త్యా విధర్మాచ నివర్తనం. మనిషి తన శక్తిని అనుసరించి స్వధర్మాన్ని నిర్వహించాలి అని చెప్పన్నారు. స్వధర్మము అంటే ఏమిటి అర్థం? అంటే వ్యక్తి తాను ఏ విధమైనటువంటి సంఘంలో లేదా ఏ జాతిలో జన్మించాడో దానికి నిర్దేశింపబడినటువంటి వాటినే స్వధర్మం అని చెప్పంటారు. ఏ సంఘం లేదా ఏ జాతి అని చెప్పన్నాడు. అంటే మనకి వైదిక సమాజం 4 వర్ణాలుగా 4 ఆశ్రమాలుగా విభజించబడింది. దేని ఆధారంగా? కృష్ణుడు ఏం చెప్తున్నాడు 4వ అధ్యాయంలో? గుణ కర్మ విభాగశః. వ్యక్తి యొక్క గుణాన్ని అనుసరించి అతడు చేసేటువంటి పనిని బట్టి 4 వర్ణాలుగా 4 ఆశ్రమాలుగా విభజించబడ్డాయి. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, ఇంకా అంతకంటే పంచములు అంటే దానికంటే దిగువన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, వర్ణాశ్రమానికి బయట ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ కపిల భగవానుడు ఏం చెప్తున్నాడంటే మనిషి తన శక్తిని అనుసరించి స్వధర్మాన్ని నిర్వహించాలి అని చెప్పుకుంటున్నారు. అంటే తన జాతికి లేదా తన సంఘానికి సంబంధించినటువంటి కర్మను చేయాలి. ఎందుకని అంటే మనకు తెలుసు ఈ మానవ జన్మ అనేది చాలా అరుదుగా లభిస్తుంది, మరియు ఇది తాత్కాలికమైనటువంటిది. తదపి అధ్రువం అర్థదం అన్నాడు ప్రహ్లాద్. ఈ మానవ జన్మ అనేటువంటిది అధ్రువం. అధ్రువం అంటే ఏమిటి? తాత్కాలికమైనటువంటిది, కానీ ఇది అర్థవంతమైనటువంటిది అని చెప్పన్నారు. అందుచేత మనం సమయాన్ని వృధా చేసుకోకూడదు మానవ జన్మ. అందుచేతనే భగవంతుడు ఎంత చక్కటి ఏర్పాటు చేశాడంటే, ఎందుకంటే మనం 3వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్తున్నాడు ఏమిటంటే కర్మ చేయకుండా ఎవరు తమ దేహాన్ని కూడా పోషించుకోలేరని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేయాల్సిందే తమ ఈ జీవనయాత్రను సాగించడం కోసం. కానీ భగవంతుడు ఏం చేశాడంటే సమయం మనకి వృధా కాకుండా
ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఎవరెవరు ఏ జాతిలో ఏ సంఘంలో జన్మించారో అంటే అప్పటికే ఆ సంఘం ఆ జాతి ఏదో ఒక కర్మ చేస్తూ ఉంటుంది కదా. కాబట్టి నువ్వు కూడా ఏం చెయ్యి, అదే సంఘం అదే జాతి ఏవైతే పనులు చేస్తున్నాయో అదే ఆచరించు, అంతే. చాలా స్పష్టం. అంటే భగవంతుడు ఇచ్చిన విధానంలో జన్మతః వాడికి వృత్తి నిర్ణయించబడింది. ఇంకా వాడికి నేనేమవుతాను భవిష్యత్తులో, నా జీవితం ఏమైపోతుంది, నేను ఏం చేయాలి, లేకపోతే చూడండి వృత్తి ప్రణాళిక అంటే కెరీర్ ప్లానింగ్, ఏం చేయాలి నేను జీవితంలో అనేటువంటి ఒత్తిడి కానీ అవేమీ లేవు కదా. చూడండి అసలు చూడండి, అంటే అసలు జీవిత లక్ష్యం ఏమిటి అనే దాన్ని బట్టే మనం చేసేటువంటి మన గతి అనేది ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే జీవిత లక్ష్యం ఇంద్రియ భోగం అవుతుందో జీవితం అంతా కూడా సందిగ్ధావస్థ అన్నమాట. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి. కానీ జీవిత గమ్యం ఎప్పుడైతే భగవంతుని సంతృప్తిపరచడం, భగవద్ధామం తిరిగి వెళ్ళడమో అప్పుడు అన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయన్నమాట. అంతా కూడా శాంతి నెలకొంటుంది. అంటే మన లక్ష్యాన్ని బట్టి మన జీవితం ఏంటనేది ఆధారపడింది. కాబట్టి మరి భగవంతుడు స్పష్టంగా మనకి వేదశాస్త్రాల్లో చెప్పబడింది. మన ముఖ్యంగా మానవ జీవిత లక్ష్యం ఏమిటి అంటే భగవత్ ప్రాప్తి, భగవంతుని పొందడం. అది మన జీవిత లక్ష్యం అయి ఉన్నప్పుడు మనిషి వెంటనే దేని గురించి ఆలోచిస్తారంటే అయ్యో మన సమయాన్ని వృధా చేసుకోకూడదని ఆలోచిస్తాడు. ఎవరైతే తన జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకున్నవాడు, భగవంతుని పొందడమే అని తెలుసుకున్నవాడు సమయాన్ని వృధా చేసుకోవాలనుకుంటాడా? లేదు. అంటే ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు సరళంగా జీవించాలి, ఉన్నతంగా ఆలోచించాలి. మరి సరళంగా జీవించాలి అంటే మన ఆహార నిద్ర భయవైదనాల కోసం మనం తీవ్రమైనటువంటి శ్రమ చేయకూడదు. అదే వైదిక సూత్రం. అందుకే ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు, నీ ఉపాధి ఏమైపోతుంది, లేకపోతే నీ వృత్తి ఏమైపోతుంది అనే దాని గురించి నువ్వు దిగులు చెందవు. నువ్వు పుట్టుకతో ఏ జాతిలో ఏ సంఘంలో పుట్టావో ఆ సంఘం ఆ జాతి చేసేటువంటి కర్మలు చేయి. కాబట్టి ఆహార నిద్ర భయవేదనాల గురించి ఏ దిగులు లేదు ఎవరికి కూడా. దిగులు చెందాల్సింది దేని గురించి అని చెప్తున్నారు? ఆధ్యాత్మిక పురోగతి గురించి మాత్రమే మనం దిగులు చెందాలి. అంటే భౌతికంగా ఏ విధమైన ఆందోళన కలిగి ఉండాలని అవసరం లేకుండా భగవంతుడు చక్కటి విధానాన్ని మనకి ఇచ్చాడు. మరి ఆందోళన దేనికోసం పడాలి? ప్రతి ఒక్కరూ ఆందోళన తీసుకోవాల్సిందే. ఏ ఆందోళన తీసుకోవాలి? మనం ఆధ్యాత్మిక ఆందోళన తీసుకోవాలి. ఆధ్యాత్మిక ఆందోళన లేని వాడికి భౌతిక ఆందోళన ఉంటుంది. ఇప్పుడు ప్రపంచం అంతా భౌతిక ఆందోళనలో మునిగిపోయింది. కానీ భక్తుడికి భౌతికమైనటువంటి ఆందోళన ఉండదు, ఆధ్యాత్మిక ఆందోళన ఉంటుంది. అంటే ఏమిటి అసలు, నేను నా వయసు ఇంత వచ్చేసిందే, అసలు నేను ఏమి నేర్చుకున్నాను జీవితంలో, నా అనర్థాలు ఎంతవరకు నేను తొలగించుకున్నాను, మరి ఇంకా నాకు అసలు నేను ఎంతకాలం జీవిస్తాను, నా జీవిత లక్ష్యం ఏమిటి, మరి నా మనసు ఇంకా పవిత్రం కాలేదు, నా హృదయం పవిత్రం కాలేదు, ఆ ఆందోళన ఉంటుందన్నమాట. కాబట్టి మానవ జన్మ కలిగినటువంటి వాడు, ఆచార్యుడు శ్రీల ప్రభుపాదులు గారు చెప్తున్నారు, ఆధ్యాత్మిక ఆందోళనను స్వీకరించడం కోసమే ఉంది మానవ జన్మ అనేది. ఎందుకంటే జంతువులకు కూడా భౌతిక ఆందోళన మనకు కనిపించదు మనం చూస్తే. ఇక్కడ ప్రకృతిపై ఆధారపడి ఉంటాయి కాబట్టి అవి ఏం చేస్తాయి, అవి ప్రకృతికి పూర్తిగా శరణ పొంది ఉంటాయి. కాబట్టి ప్రకృతి ఆ జీవుల యొక్క అవసరాలని తీరుస్తుంటుంది. కానీ మనిషిగా జన్మించినటువంటి వాడు ప్రకృతిపై కాదు శరణ పొందాల్సింది, భగవంతునిపై శరణ పొందేలా అతడు శిక్షణ పొందాలన్నమాట. మానవ జన్మ ఉన్నది దేనికోసం అంటే భగవంతుడిపై ఆధారపడడం నేర్చుకోవాలి. భగవంతుడిపై ఆధారపడేటువంటి వాడిని ద్విజుడు అని చెప్పంటారు. కాబట్టి ద్విజుడు కావాలి, అది ఇక్కడ విషయం అన్నమాట. అయితే మరి ఈ ఈ స్వధర్మాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చెప్తున్నట్టు మనుజుడు తన శక్తి అనుసారము స్వధర్మమును నిర్వహిస్తూ విధర్మమును విడనాడాలి. విధర్మం అంటే ఏమన్నారు ఇక్కడ అంటే మనకు తగనటువంటి పనిని విడిచిపెట్టాలని చెప్పంటారు. మన స్వభావానికి తగిన పని మనం చేయాలి. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఒకవేళ వ్యక్తి ఆధ్యాత్మిక గురువు యొక్క కృపతో ఆధ్యాత్మిక సాధనతో తన స్వభావాన్ని అధిగమించి తన గుణాన్ని అధిగమించగలిగితే అప్పుడు అతడికి ఏకైక ధర్మం పరధర్మం ఏమిటి? భగవంతుడికి శరణు పొందడం. ఇక్కడ చెప్పారు చాలా స్పష్టంగా. చూడండి ఏమంటున్నారు, కానీ భాగ్యవశాత్తు అంటే అదృష్టవశాత్తు అతడు అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగి ఆయా సంఘపు లేదా జాతి అందలి జన్మ ఉపాధిని అధిగమించగలిగినచో, అంటే గుణాన్ని అధిగమించడం అన్నమాట. ఒకటి జన్మతః తమో గుణంలో లేదా రజో గుణంలో
ఉండొచ్చు. కానీ మన గుణాన్ని సాధారణంగా గుణాన్ని అధిగమించడం చాలా కష్టం. కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తున్నాడు, ఈ త్రిభువనాల్లో గుణ ప్రభావంలో లేనివాడు ఎవడు లేడని చెప్పన్నాడు, బ్రహ్మదేవుడు మొదలుకొని. కానీ గుణ ప్రభావాన్ని మనం ఎలా అధిగమించాలి అంటే భగవంతుని యొక్క సేవ ద్వారా, ఆధ్యాత్మిక పురోగతి ద్వారా. ఎందుకంటే గుణము అంటే ఏమిటంటే తాడు గుణం. ఈ గుణం ఏం చేస్తుంది? మనల్ని భౌతిక ప్రపంచానికి కట్టివేస్తుంది. కానీ మనల్ని మనం ఎప్పుడైతే భగవంతుడికి కట్టి వేసుకుంటామో, ఎప్పుడైతే మనం భగవంతునికి పాదపద్మాలని గట్టిగా ఒడిసి పట్టుకుంటామో అప్పుడు ఈ తాళ్ళు వదిలైపోతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒకవేళ ఎవరైనా ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగి ఆయా సంఘపు లేదా జాతి అందలి జన్మ ఉపాధిని అధిగమించగలిగినచో దేవదేవుడకు శ్రీకృష్ణుడిని సేవించడమే అతని ఏకైక ధర్మం అవుతుంది. అదే కృష్ణుడు 18వ అధ్యాయం భగవద్గీతలో ఏం చెప్తున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అనుకుంటున్నాడు. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే ఏ ధర్మాలను విడిచిపెట్టమంటున్నాడు కృష్ణుడు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి, వీటన్నిటిని అధిగమించి కేవలం మాం ఏకం శరణం వ్రజ అంటే అదే ఇక్కడ చెప్తున్నారు. అంటే కృష్ణుడు ఏమంటున్నాడంటే కానీ దాన్ని ఏ విధంగా అధిగమించాలి? ఇక్కడ మళ్ళీ ప్రశ్న. సరే, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే అధమమైనటువంటి గుణాలన్నింటినీ కూడా అధిగమించి మరి పూర్తిగా భగవంతుడికి శరణాగతి పొందాలి. దానికి మార్గం ఏమిటి అంటే మనం చేసేవన్నీ వదిలిపడేసి కేవలం భగవత్ సేవకి పట్టుకోవాలా? కానీ ఆ విధంగా అర్థం చేసుకుంటే ఇది ఒక పెద్ద దురవగాహన. ముఖ్యంగా మన యొక్క అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని పీడిస్తున్నటువంటి ఒక దురవగాహన. అంటే ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారు, భర్తగా, భార్యగా, లేకపోతే నానా యొక్క మా ఏవైతే ధర్మాలు ఉన్నాయో ఇవి చేయాల్సిన అవసరం లేదు, కేవలం కృష్ణ భక్తి చేస్తే సరిపోతుంది, మిగతా ఏం చేయక్కర్లేదు. ఇక్కడ చూడండి, మనం ఉన్నటువంటి గుణాన్ని అధిగమించే విధానం ఏమిటంటే మనం ఉన్నటువంటి గుణాన్ని ఆధ్యాత్మిక గురువు యొక్క మార్గనిర్దేశకత్వంలో భగవత్ సేవలో వినియోగించడం ద్వారా మనం ఉన్నటువంటి గుణాన్ని అధిగమించగలుగుతాం. అంతేగాని మనం ఉన్న గుణాన్ని అధిగమించాలంటే పూర్తిగా మనకి సంబంధం లేనటువంటి గుణాన్నిలో వ్యవహరించమని కాదు ఇక్కడ అర్థం. అది అసాధ్యం, పతనం అయిపోతాడు మనిషి ఆ విధంగా చేస్తే. మనం ఏం చేయాలి, మనం ఉన్నటువంటి గుణాన్ని. అందుకే కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు, నువ్వు యుద్ధం చేయమని చెప్పి అన్నాడు. మరి యుద్ధం చేయమంటున్నాడు, అలాగే మరి మామేకం శరణం వ్రజ అంటున్నాడు. ఇదేమిటి? సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నాడు కదా, మరి అన్ని ధర్మాలను విడిచిపెట్టి అన్నాడు. మరి ఇక్కడ అర్జునుడు యుద్ధం చేయడం మానేయాలా ఏమిటి? అర్జునుడు అన్నాడు కదా, అర్జునుడు కృష్ణుడు చెప్పాడు కదా యుద్ధం చేయమని అంటున్నాడు ఒక పక్కన, మళ్ళీ అన్ని ధర్మాలను విడిచిపెట్టి నాకు శరణాగతి పొందవచ్చు. మరి అర్జునుడు యుద్ధాన్ని వదిలేశాడా? లేదు. ఏం చేశాడు? తన యొక్క స్వధర్మాన్ని భగవత్ సేవలో వినియోగించాడు. ఆ విధంగా అతడు ఏం చేశాడు? ఉన్నతి సాధించాడు. ఆ విధంగా అతడు మామేకం శరణం వ్రజ స్థితికి వెళ్ళాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు, మరి నువ్వు ఆ విధంగా నీ యొక్క స్వధర్మాన్ని విడిచిపెట్టడం వల్ల, ఎందుకంటే ఒకసారి మనం ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగినట్లయితే మనం ఏం చేస్తాం, మన జాతి అందరి జన్మ ఉపాధిని అధిగమిస్తే దేవదేవుడకు శ్రీకృష్ణుని సేవించడమే మన ఏకైక ధర్మం అవుతుంది. మరి అప్పుడు ఏమవుతుంది, ఆ ఏకైక ధర్మాన్ని మనం స్వీకరించినప్పుడు మరి మనం అనుకోవచ్చు, అయ్యో మరి మా స్వధర్మాన్ని వదిలేస్తే పాపం వస్తుంది కదా, ఎలాగండి? మా శుచః, నువ్వేమీ దిగులు చెందు. అహం అంటే నేను, త్వాం నీ యొక్క సర్వపాపేభ్యో అన్ని పాపములను కూడా, అన్ని పాపముల నుండి మోక్షయిష్యామి నిన్ను విడుదల చేస్తాను మా శుచః అని చెప్పుకుంటున్నాను. అందుకే మరి శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాల్లో ఎప్పుడైతే మరి వైదిక పరిగణనను అనుసరించి ఈ చాతుర్వర్ణానికి దిగువన ఉన్నటువంటి వాళ్ళుగా పరిగణించబడతారు. ఎవరు? యవనులు, మ్లేచ్చులు, కిరాతులు, హుణులు, వీళ్ళందరూ కూడా ఎవరు అంటే చండాలురు. వీరంతా చాతుర్వర్ణంలోకి రారన్నమాట. వైదిక వివరణను అనుసరించి అసలు వీళ్ళు మనుషులుగానే లెక్క వేయబడుతున్నారు, అధములు అన్నమాట. అలాంటి వారిని కూడా ఏం చేశారు, బ్రాహ్మణ స్థాయికి తీసుకొచ్చారు. మరి ఆ విధంగా చేస్తున్నప్పుడు ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారు విదేశీయులకు ఈ యజ్ఞోపవేతాన్ని ఇచ్చినప్పుడు మరి ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందనమాట. తన స్వతీర్థుల నుండి కూడా, అంటే ఈ గౌడీ మఠంలో ఉన్నటువంటి తన సతీర్థులు, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ఛాందసవాద హిందువులు ఎవరైతే ఉన్నారో, స్మార్తులు, వీళ్ళందరూ కూడా ఆయనను విమర్శించడం జరిగింది. మీరు ఇది ఎలా చేస్తారు? కానీ శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు, ఇది శాస్త్రాధారం ఉంది మేము చేసేటువంటి దానికి. అలాగే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు కూడా దీని గురించి
ఎవరు వైష్ణవుడు అంటే బ్రాహ్మణ వైష్ణవ ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి భేదం ఏమిటి అసలు దాని గురించి చాలా గొప్పగా చర్చించారు. దాని మీద ఒక గ్రంథం కూడా ఉంది. పరమ పూజ్య జయపతాక స్వామి మహారాజు వారు దానిని ఆంగ్ల భాషలోకి అనువాదం చేశారంట ఆ గ్రంథం. ఎవరు వైష్ణవుడనో ఎవరు బ్రాహ్మణుడు వైష్ణవకే అని బ్రాహ్మణం వైష్ణవ అది ఆ గ్రంథం. సో కాబట్టి దాన్ని చర్చించారు. అలాగే ప్రభుపాద వారు తరచుగా ఒక ఉదాహరణ ఏమి ఇచ్చారంటే సనాతన గోస్వామి వారు చెప్పినటువంటి ఏమిటిది సనాతన గోస్వామి వారు ఏం చెప్పారు అంటే ఈ పాదరసాన్ని ఏం చేస్తారు ఒక రసాయనిక క్రియ ద్వారా దాన్ని పరశువేది అని చెప్పంటారు. పరశువేది అనేటువంటి విధానం ద్వారా అది ఏం చేస్తారంటే కొన్ని విధములైనటువంటి రసాయనాలతో అంటే ఈ ఆకుల నుంచి తీసినటువంటి రసాయనాలతో పాదరసం లాంటి మరికొన్ని పదార్థాలను స్వర్ణంగా మారుస్తారు. దానికి ఒక విధానం ఉంటుంది, ఒక రసాయన క్రియ అనేది జరుగుతుంది. అలాగే ఈ కృష్ణ చైతన్యం ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుంది వీళ్ళందరినీ కూడా సంస్కరిస్తుంది. మేము వారిని సంస్కరించిన తర్వాత వారిని బ్రాహ్మణులను చేస్తున్నాం, అంతేగాని వారికి నేరుగా ఎలాంటి అర్హత లేని వాళ్ళకి మేము యజ్ఞోపవీతం ఇవ్వడం వల్ల. ఎందుకంటే వీళ్ళందరూ వాగ్దానం చేస్తున్నారు ఏమని మద్యం మాంసం చోదం వ్యభిచారం వీటిలో మేము నిమగ్నం కావు, ఉల్లి వెల్లుల్లి కూడా స్వీకరించాం, ప్రతిరోజు కూడా కనీసం 16 మాలలు జపం చేస్తాం, బ్రహ్మ ముహూర్తంలో గురువుని భగవంతుడిని స్తుతిస్తాం, సంపూర్ణంగా భగవత్ ప్రసాదమే స్వీకరిస్తాం. వీటన్నిటికీ వీళ్ళు కట్టుబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి మేము యజ్ఞోపవీతం ఇస్తున్నాం అని చెప్పారు. అలా కాకుండా మాత్రం ఎవరికి యజ్ఞోపవీతం అనేది ఇవ్వకూడదు. ఉదాహరణకి మనం నిన్న రోజు చెప్పుకున్నాం గాయత్రి పరివారం అని చెప్పుకున్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే అందరినీ గాయత్రి మంత్రం జపించమని ప్రోత్సహిస్తారు. వాళ్ళు చేసే పని అదే. బహుశా నియమాలు చెప్తారేమో, మీరు మాంసం స్వీకరించకూడదు అని ఏమో చెప్తారేమో, కానీ అందరికీ ఏం చెప్తారో మీరు ఎవరైనా సరే జపించవచ్చు. ఎవరైనా సరే ఇంకా ఈ ఆర్య సమాజం లాంటి వాళ్ళైతే స్త్రీలకు కూడా యజ్ఞోపవీతం ఇచ్చేసి వాళ్ళతో కూడా ఏదో చేస్తుంటారు. వాటిని మనం ఖండించాలి. ఇవి అర్థం లేనటువంటి పనులు. కాబట్టి ఇది పూర్తిగా శాస్త్రోక్తమైనటువంటి. అందుకనే మనకి భగవద్గీతలో కూడా ఈ విషయం గురించి మనకి దాదాపుగా 2 శ్లోకాల్లో కృష్ణుడు చెప్తున్నాడు. ఒకటి 3వ అధ్యాయం 35వ శ్లోకంలో కృష్ణుడు ఏమంటాడు, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని చెప్తున్నాడు. అంటే శ్రేయాన్ స్వధర్మో విగుణ, చూడండి మన యొక్క స్వధర్మం లోపాలు కలిగి ఉన్నప్పటికీ కూడా అదే మనకి శ్రేయస్కరం. దేనికంటే పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అంటే ఉన్నతమైనటువంటి పరధర్మాన్ని అనుసరించే కంటే లోపాలు ఉన్నప్పటికీ మన స్వధర్మాన్ని ఆచరించడం మనకి శ్రేయస్కరం. చూడండి స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే అర్జునుడు ఏమనుకున్నాడంటే సన్యాసిద్దాం అనుకున్నాడు. నాయన ఎందుకంటే అర్జునుడు ఏమనుకున్నాడు, సన్యాసించినట్లయితే మనం ఎలాంటి హింసకు పాల్పడాల్సిన అవసరం లేదు, ఎవరిని చంపాల్సినటువంటి అవసరం లేదు, మనకి ఏ పాపం చుట్టుకోదు అనుకున్నాడు. కానీ కృష్ణుడు ఏమన్నాడంటే నాయన నువ్వు సన్యాసి అయ్యావు అనుకో, నువ్వు ఖచ్చితంగా సన్యాసి ధర్మాన్ని నిర్వర్తించలేవు. ఎందుకంటే నువ్వు క్షత్రియుడు, నువ్వు రజోగుణంలో ఉన్నావు కాబట్టి నువ్వు సన్యాసం కాషాయ వస్త్రం ధరిస్తావు, అలా అడవుల గుండా తిరుగుతావు, ఎక్కడన్నా ఏదైనా అన్యాయం జరగడం చూస్తే మళ్ళీ అస్త్రాలు తీసి వాళ్ళని వదిస్తావు. దానివల్ల ఏమవుతుంది, అబాస్పాలు అవుతావు. హింసకి పాల్పడవలసి వచ్చినప్పటికీ కూడా నువ్వు నీ క్షాత్రధర్మాన్ని నిర్వర్తించడమే నీకు శ్రేయస్కరం అని చెప్పంటాడు. అలాగే మరొక చోటను మళ్ళీ చూస్తే ఇదే మళ్ళీ మొదటి పంక్తి అదే విధంగా ఉంటుంది. మళ్ళీ 18వ అధ్యాయంలో 47వ శ్లోకం కృష్ణుడు ఏమంటాడు, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనీయతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్పిషం అన్నాడు. పరధర్మమును స్వీకరించి దానిని సమగ్రముగా నిర్వహించడం కంటే అసంపూర్ణముగా నిర్వహించిన స్వధర్మములో నెలకొనడమే ఉత్తమము. చూడండి మళ్ళీ చెప్తున్నాడు, మనిషి స్వభావమును అనుసరించి విధింపబడిన కర్మలు ఏనాడు పాపము చే ప్రభావితం కావు. చూడండి ఏమంటున్నారు ఇక్కడ, మనిషి స్వభావాన్ని అనుసరించి విధింపబడిన కర్మలు ఏనాడు పాపము చే ప్రభావితం కావు. దానికి ఉదాహరణగా వైష్ణవ ప్రభుపాద వారు ఏమంటారంటే, మరి బ్రాహ్మణుడు యజ్ఞంలో పశువులను బలివ్వాల్సి ఉంటుంది, కానీ ఆ విధంగా యజ్ఞంలో పశువులను బలిచ్చినందుకు బ్రాహ్మణుడికి పశుహత్య అనేటువంటి పాతకం చుట్టుకోదు. ఎందుకంటే అతడు యజ్ఞము యొక్క ప్రయోజనం కోసం అది చేస్తున్నాడు.
అలాగే క్షత్రియుడు కూడా మరి యుద్ధంలో అనేక మందిని సంహరించాల్సి వచ్చినా సరే అది కూడా యజ్ఞంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే అది అతడికి స్వధర్మం కాబట్టి. అలాగే మరి వైశ్యులైనటువంటి వాళ్ళు మరి వ్యాపారం చేసేటప్పుడు కొన్ని అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది. ఏమిటి అబద్ధాలు అంటే దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది అనుకోండి. అంటే అలా అని చెప్పి మనం వంకాయని బెండకాయని చెప్పి అమ్మేయకూడదు, అది వేరే. ఆ మేరకు మనం మోసం చేయకూడదు. మనం చెప్పొచ్చు, ఇవి చాలా తాజా బెండకాయలండి, ఇప్పుడే మేము పొలం నుంచి కోసుకొచ్చామండి, తాజా ఆకుకూరలండి, లేకపోతే ఇవి అసలు సేంద్రియ ఎరువులతో పండించామండి అని చెప్పొచ్చు, ఎందుకంటే అమ్మేది ఆకుకూరలు కాదు. అంతేగాని ఇది వేరే ఏదో వస్తువుని అమ్మేస్తే అది పాపం. ఇలా ప్రతి ఒక్కరూ చేసేటువంటి కర్మలలో కొన్ని దోషాలు ఉంటాయి. మరొక చోట ఏమంటున్నాడు కృష్ణుడు, సహజం కర్మ కౌంతేయ స్వదోషమపి నత్యజేత్ సర్వారంభాహి దోషేన ధూమేనాగ్ని దివావృత అని చెప్పుకుంటున్నాడు. ఏమన్నాడు, సహజం కర్మ కౌంతేయ. చూడండి ఓ అర్జున, ప్రతి పనిలో కూడా దోషం ఉండడం అనేది సహజమే. స్వదోషమపి నత్యజేత్, దోషం ఉంది కదా అని చెప్పి దాన్ని ఇప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఎందుకని సర్వారంభాహి దోషేన, మనం ఏ ప్రయత్నం ప్రారంభించినా అందులో ఏదో ఒక దోషం ఉంది. ఎలా ఉంటుందంటే ధూమేనాగ్ని దివావృత, అగ్నిని ఏ విధంగా అయితే పొగ చుట్టుముట్టి ఉంటుందో ఆ విధంగా ప్రతి దాంట్లో కూడా దోషం ఉంటుంది అని చెప్పుకుంటున్నారు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా దాన్ని విడిచిపెట్టకూడదు అని చెప్పుకుంటున్నారు. అందుకే ఇక్కడ ఏం చెప్పారంటే, మరి మనిషి తన శక్తి అనుసారం స్వధర్మాన్ని నిర్వహిస్తూ విధర్మమును విడనాడాలి. ఇంకేమంటున్నారు, భగవత్కరుణ ద్వారా ప్రాప్తించిన దానిచే సంతుష్టిని బడసి. చాలా 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 ముఖ్యం అన్నమాట. మనకి ఈశోపనిషత్తులు కూడా అదే మనకి నేపథ్యం కనిపిస్తుంది. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మాగృత కశ్యస్విధనం అని చెప్పన్నారు. తేన త్యక్తేన భుంజీత, నీకు ఏదైతే కేటాయించబడిందో దానితో నువ్వు సంతృప్తి చెందు. ఇది వైదిక సంస్కృతి యొక్క చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట, ఈ అవగాహన. కానీ ఈ ఇంద్రియ భోగ సమాజంలో ప్రతి ఒక్కడికి ఏం నేర్పించబడుతుందంటే, నువ్వు సంతృప్తిగా ఉండొద్దు, నువ్వు ఎప్పుడు సంతృప్తిగా ఉండొద్దు, ఇంకా ఇంకా ఏదో పోగు చేయి. ఆ విధంగా మనిషిని ఏమిటంటే ఒక కుక్కలాగా మార్చేస్తుంది అనమాట ఈ సమాజం. ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో సంపాదించాలి. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, జీవిత లక్ష్యం ఏమిటి, ఇంద్రియ భోగం చేయడం, సుఖంగా ఉండడమే. కానీ ఏ సుఖం అనేది చెప్పరు వాళ్ళు. ఆనందంగా ఉండడమే జీవిత లక్ష్యం అంటారు. అవును, మనం కూడా అంగీకరిస్తాం. కానీ ఏ ఆనందం అనేది వాళ్ళు చెప్పరు. ఏ ఆనందం అది ఆత్మానందం, అంతేగాని దైహికమైనటువంటి ఆనందం కాదు. కానీ ఎప్పుడైతే దైహికమైనటువంటి ఆనందం అంటే ఇంద్రియ సుఖమే జీవిత లక్ష్యంగా అనుకుంటామో అప్పుడు మనిషి కుక్క కంటే దారుణంగా దిగజారిపోతాడు. అదే ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఏం చేయాలి, వైదిక సంస్కృతి ఏది నేర్పుతుందంటే, భగవత్కరుణ ద్వారా ప్రాప్తమైన దానిచే సంతృప్తిని పొంది అతడు గురుదేవుని పాదపద్మములను అర్చింపవలను అని చెప్పారు. మనకి ఏదైతే లభిస్తుందో దానితో, అంటే మన ప్రయత్న లోపం లేకుండా. చూడండి, మరొక ఉదాహరణ కూడా ఉంది కదా, అలా అని చెప్పి భగవత్కరుణ ద్వారా ప్రాప్తమైనది అని చెప్పారు కాబట్టి నేను ఇంకేమీ చేయకుండా కూర్చుంటానని కాదు. భగవంతుడు ప్రతి వ్యక్తికి ఒక సామర్థ్యాన్ని ఇస్తాడు. అతడు తన సామర్థ్యాన్ని ప్రయత్న లోపం లేకుండా వినియోగించాలి మనం భగవత్ సేవలో. తద్వారా ఏదైతే మనకు లభిస్తుందో దానితో మనం సంతృప్తి చెందాలి. ఎందుకంటే మనకి చూడండి, ఏదో ఉదాహరణ చెప్పినట్టుగా మరి సింహం ఎంత మృగరాజు అయినప్పటికీ కూడా ఊరికే నోరు తెరిచి అంటే ఆహారం వచ్చి నోట్లో పడిపోతుందా? పడదు కదా, ప్రయత్నం చేయాలి కొంత. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయడం ద్వారా ఏదైతే మనకు లభిస్తుందో దానితో మనం సంతృప్తి చెంది గురుదేవుని పాదపద్మములను అర్చించాలి అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ భాష్యంలో మనం చూస్తే ఆత్మవిచ్చరణార్చనం అని చెప్పి పదాన్ని వాడారు చివరి పంక్తులు. రూపంలో ఏమంటున్నారంటే, ఆత్మవిత్ అంటే ఆత్మదర్శి అయిన మహాత్ముడు లేదా ప్రామాణిక గురువు అని భావం. ఆత్మదర్శి అయి ఉండి పరమాత్మునితో తనకు గల సంబంధమును తెలుసుకున్నవాడే ప్రామాణిక గురువు అవుతాడు, లేకపోతే గురువు కాలేడు అని చెప్పుకుంటారు. ఏమిటా శ్లోకం? బ్రహ్మనిష్టో ఏమిటో శ్లోకం? బ్రహ్మనిష్ట శ్లోకం. తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమః. బ్రహ్మనిష్ట. ఇంకో శ్లోకం కూడా ఉంది, ముందుగా చెప్పారు కదా ఆ శ్లోకం.
జిజ్ఞాశ్రయ ఉత్తమం శాబ్దే పరాజ నిష్ణాతం బ్రహ్మణి ఉపసమాశ్రయ అని చెప్పన్నారు. కాబట్టి తత్సంబంధంగా ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు ప్రామాణిక గురువు అంటే ఎవరు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రామాణిక గురువు అంటే ఏంటంటే ఆత్మదర్శి అయి ఉండాలి. అందుకే మనకి భగవద్గీతలో 4:34 కూడా కృష్ణుడు తత్వదర్శిన అని చెప్పుకుంటున్నాం. అంటే సత్యమును దర్శించినటువంటి వారు ఒకట చేత అని చెప్పి. కాబట్టి ఆత్మదర్శి అయి ఉండి పరమాత్మనితో తనకు గల సంబంధమును తెలిసి ఉన్నవాడే ప్రామాణిక గురువు అవ్వగలడు. అందుకే మనం చెప్తాం ప్రామాణిక సాంప్రదాయము అని చెప్పుకుంటాం. ప్రామాణిక సాంప్రదాయంలో రావాలి గురువు అని. మరి సాంప్రదాయం అంటే ఏమిటి అర్థం? అంటే అంటే సంపూర్ణముగా, ప్రదాయం అని చెప్పంటే ఇవ్వడం అన్నమాట. మనకి ఈ ప్రదాయం అనేటువంటి మాట ఎక్కువగా పడుతుంటాం తెలుగులో కూడా. ప్రసాదించారు, లేకపోతే ప్రదాయిని, వరప్రదాయిని అని చెప్పి అంటుంటాం కదా. కాబట్టి సంపూర్ణముగా తాను ఏదైతే స్వీకరించాడో దాన్ని సంపూర్ణంగా ఇచ్చేస్తాడు శిష్యుడు. ఏమి స్వీకరిస్తాడు? ఉదాహరణకి మన యొక్క సాంప్రదాయం ఏమిటిది? బ్రహ్మ సాంప్రదాయం. మరి బ్రహ్మ సాంప్రదాయం ఎవరు? మరి బ్రహ్మదేవుడు నేరుగా భగవంతుడి నుంచి ఆయన ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాడు. తర్వాత బ్రహ్మదేవుడు నారదుడికి ఇచ్చాడు, నారదుడు వ్యాసదేవుల వారికి ఇచ్చాడు, వ్యాసదేవుల వారు మళ్ళీ సుఖదేవ గోస్వామికి ఇచ్చారు, సుఖదేవ గోస్వామి నుండి మళ్ళీ ఇలా పరంపర కొనసాగుతుంది. కాబట్టి వారు ఏదైతే స్వీకరించారో దాన్ని సంపూర్ణముగా ప్రదానం చేశారు. అందుకే దీన్ని సాంప్రదాయము అని చెప్పన్నారు. కాబట్టి గురువు ఏం చేస్తాడు? మరి ఆ విధమైనటువంటి గురువుని మనం శరణు పొందాలి అని ఉపదేశించబడింది. ఎందుకంటే ఆయన చెంత విచారణలు కావించుచు సేవ చేసేడు వాడు అంటే 4:34 మళ్ళీ ప్రస్తావన చేస్తున్నారు. తద్విద్ది ప్రణిపాతైన పరిప్రేషణైన సేవయ మనం చూసాము. శిష్యుడు లొంగి ఉండాలి, సేవ చేయాలి, ప్రశ్నించాలి. అప్పుడు ఇది ముఖ్యం. ముందు లొంగి ఉండాలి. ప్రణిపాతైన నిపాతైనటువంటి పడాలి నీడ మీద అని చెప్పారు. అంటే మనం చూడండి, అంటే ప్రణామం చేస్తుంటాం. ప్రణామం చేయడం అక్కడ ఉద్దేశం ఊరికే ప్రణామాలు అంటే శారీరకంగా ప్రణామం చేస్తాం కానీ మనసులో మాత్రం ఆ భావన లేదనుకునే దానివల్ల ప్రయోజనం లేదు. ఏమంటారు, చాలామంది చెప్తుంటారు ఉంగి ఉంగి దండాలు పెడుతున్నాడండి అని చెప్పుకుంటారు. అతి వినయం గార్ధవ లక్షణం అని చెప్పుకుంటారు. గార్ధవ లక్షణం, ధూర్త లక్షణం అని కూడా అంటారు. అంటే ఎవరి గురించి చెప్పారంటే, అంటే బయటికి వాడు అన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉంటాడు కానీ లోపల మాత్రం అంతటి పవిత్రత ఉండదన్నమాట, కపటత్వం అనమాట. కాబట్టి గురువు ముందు మనం ప్రణామాలు చేస్తాం. అందుకే నిన్నటి రోజు మనం చెప్పుకున్నాం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఈ కనిష్టాధికారుల సంఖ్య పెరిగిపోవడం వల్ల ఆయన ఏ విధంగా త్వరగా తిరోభవించారని. అంటే వాళ్ళంతా ఏమిటంటే మనం చూస్తుంటాం చాలామంది ఎవరైనా ఒక పెద్ద సన్యాసి వాళ్ళంతా వచ్చారనుకోండి, అప్పటి వరకు సంవత్సరాలు ఎప్పుడు కనిపించరు వాళ్ళు. కానీ ఒక సన్యాసి స్వామీజీ గురు మహారాజా వస్తున్నారని తెలిస్తే మొత్తం ఎక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు. వచ్చే రోజు పెద్ద పెద్ద ఆర్భాటాలు చేసేస్తారు అన్నమాట. అవసరమైతే బంగారపు గొడుగు, లేకపోతే బంగారపు పాదుకలు, దారి అంతా కూడా పువ్వుల వర్షం, లేకపోతే అంతా కూడా అట్టహాసం, జాయ్ గురు మహారాజ్కి జాయ్, గురు మహారాజ్కి జాయ్ చూస్తుంటాం. అసలు ఆ రోజు అంతా కూడా అసలు వాడు పవిత్రమైనటువంటి చాలా శుద్ధమైనటువంటి, చూడడానికి అబ్బాయి వీడు ఎప్పుడు ఇలాగే ఉంటాడేమో అనిపిస్తుంది అన్నమాట. అంత ఆర్భాటం అదంతా. బయటికి ఆర్భాటం ఉంటుంది కాబట్టి ఆర్భాటం అనేది ఉంటుంది. కానీ గురువు యొక్క ముఖపద్మం నుంచి వెలువడేటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం భరించలేడు అనమాట. వాటిని మాత్రం వాడు స్వీకరించలేడు. గురు మహారాజ్ అన్నారు ఏ వెరీ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఫిల్టర్ అని చూడండి. వాడు ఏవైతే వినాలనుకుంటాడో అవే వింటాడు, వినకూడదు అనుకున్నవి పొరపాటును కూడా వాడు చెవిలోకి వెళ్ళడం అంతే. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు అనమాట. అందుకే ఇక్కడ ప్రణిపాతైన, నిపాత అంటే పడడం అని అర్థం. అంటే కేవలం దేహంతో మాత్రమే కాదు, మనం పూర్తిగా అందుకే ఏమన్నారు, ఒక ఖాళీ పలకలా ఉండాలని చెప్పంటారు గురువు దగ్గర. కాబట్టి బ్లాంక్ స్లేట్ అని చెప్పంటారు. ఆయన చెంత విచారణలు కవించి ఎలాంటి ప్రశ్న వేళ పరిప్రశ్న అన్నారు ఇక్కడ కూడా. అని ప్రతిదీ కూడా అంటే ప్రతి చిన్న అక్షరం కూడా మనం దానికి అర్థం మారిపోతున్నాం. పరిప్రశ్న అంటే ఏమిటి? పనికొచ్చే ప్రశ్న. అంటే ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించినటువంటి ప్రశ్నలు వేయాలని చెప్పండి. పరిప్రశ్నైన సేవయ ఎలాగ చేయాలి? పరిప్రశ్నైన సేవ అంటే సేవ చేసి ప్రశ్నలు వేయాలని చెప్పండి. అలా చేస్తే అప్పుడు అతడు ఆధ్యాత్మిక కర్మలను నేర్చుకోగలడు అని చెప్పుకుంటారు. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఏదైతే మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడో అదే మనకి భాగవతంలో విశదీకరించి చెప్పబడుతుంది అన్నమాట.
చాలా చక్కగా ఉంది ఇక్కడ. మనుషుడు తన శక్తి అనుసారం స్వధర్మాన్ని నిర్వహించాలి. ఇది చాలా ముఖ్యం. అంటే వీటి గురించి మనం గంటల తరబడి కూడా చర్చించవచ్చు, స్వధర్మ నిర్వహణ. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఏమనుకుంటారంటే ఏ విధంగా గుణాన్ని అధిగమించాలంటే నేరుగా మనం వెళ్ళిపోవడం, మన మీద దాటేస్తాం అనుకుంటారు. అలా కాదు. అంటే మన యొక్క స్త్రీ అయితే తన యొక్క పతి ధర్మాన్ని పత్ని భార్య ధర్మాన్ని నిర్వర్తించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి యొక్క స్వధర్మాలను నిర్వహిస్తూ వాటిని భగవత్ ప్రీత్యర్థం వినియోగించాలి. మళ్ళీ ఇక్కడ మనం చూస్తే భగవద్గీతలో మరొక శ్లోకం, చక్కటి శ్లోకం ఉంది, చదువుదాం అది కూడా. స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్చును అన్నాడు. తన గుణాలకు సంబంధించిన కర్మను అనుసరించడం ద్వారా ప్రతి మానవుడు పరిపూర్ణుడవుతాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి. దీనిని ఏ విధంగా చేయవచ్చు ఇప్పుడు నా నుండి విను అన్నాడు కృష్ణ. 46 శ్లోకంలో చెప్తున్నాడు. యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ అనుకుంటున్నాడు. సకల జీవులకు మూలము సర్వవ్యాపి అయిన భగవంతుని పూజిస్తూ మానవుడు స్వకర్మ నిర్వహణ ద్వారా పూర్ణత్వమును పొందగలుగుతాడు. అది అంటే తన స్వకర్మ చేయడం ద్వారా వచ్చినటువంటి ఫలితాలను ఏం చేయాలి? అతడు సర్వవ్యాపి సకల జీవులకు మూలమైనటువంటి భగవంతుని పూజించడానికి ఉపయోగించాలి. ఆ విధంగా మనిషి పరిపూర్ణత్వాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు చాలా స్పష్టంగా మనకి ఈ విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. మరి భగవద్గీత యొక్క అవగాహన లేకపోతే మరి మనం ఎంత నష్టపోతాం జీవితంలో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటాయి చెప్పండి. బయట ప్రపంచంలో మనం చూసుకుంటే ఈ స్వధర్మ అనే మాట అతి వర్షిప్గా మారిపోయింది, వికృతం చెందింది. అదే మన ఇస్కాన్ సొసైటీ అంటే భక్తుల యొక్క సంఘంలో చూసుకుంటే ఆ స్వధర్మం అనేది ఏంటంటే నువ్వు ఏం చేసినా సరే జస్ట్ యాడ్ కృష్ణ టు ఇట్, దట్స్ ఆల్. యు నీడ్ నాట్ డూ మచ్ ఎనీథింగ్, జస్ట్ యాడ్ కృష్ణ టు దట్. పూర్వం అంతేకాకుండా ఈ శ్రేయాన్ స్వధర్మో విగుణ అనే దానికి నేను చదువుకుంటున్న కాలంలో ఈ హిందూ సంఘాల వాళ్ళు దానికి వేరే అర్థాన్ని ఇస్తారు. వాళ్ళు ఏమంటారంటే హిందువుగా జీవించు, హిందువునని గర్వించు. వాళ్ళు ఏమంటారంటే ఇతర మత విధానాల్లో ఎంత ఉన్నతమైన విషయాలు ఉన్నప్పటికీ నీ మతాన్ని నువ్వు మార్చుకోకూడదు. సో దీనికి సంబంధమే లేదు. ఎందుకంటే నాకు బాగా గుర్తు, అంటే కృష్ణ చైతన్యంలో రాకముందు కూడా ఈ శ్లోకం బాగా వింటూ ఉండేవాడిని అన్నమాట. అయితే అప్పట్లో నాకు తెలిసిన అర్థం ఏమిటి అంటే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నీ మతాన్ని మార్చుకోకూడదు. ఇతర మతాల్లో నీ మతంలో ఒకవేళ ఏదన్నా లోపం ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చెప్పారు అంటే హిందూ మతంలో కుల విధానం ఉంది, కుల విధానం అనేది గొప్ప లోపంగా చూపబడుతుంది హిందూ మతంలో. కానీ ఆ లోపం ఉన్నప్పటికీ కూడా నువ్వు క్రైస్తవుడిగా మారకూడదు, లేకపోతే మహమ్మదీయుడిగా మారకూడదు. ఎందుకంటే అది భయానకమైనటువంటిది. వాళ్ళు దానికి ఏం చెప్తారంటే అందుకే అంబేద్కర్ ఏం చేశాడు, ఆయన క్రైస్తవం మహమ్మదీయం తీసుకోలేదు, ఆయన బౌద్ధం తీసుకున్నాడు. ఎందుకంటే ఈ భారతదేశ ఉనికికి ముప్పి వాటిల్లుతుంది ఒకవేళ తాను క్రైస్తవం మహమ్మదీయంలోకి వెళితే. అవన్నీ ఇంకా తదనంతర విషయాలు. సో కాబట్టి ఆ విధంగా దానికి దుర్వ్యాఖ్యానం అన్నమాట. నాకు ఇందులో యథాతథం చదివే వరకు నేను కూడా అదే అర్థాన్ని అనుకుంటూ ఉండేవాడిని. దాని గురించి అందరికీ చెప్తూ ఉండేవాడిని, ప్రచారం చేస్తుండేవాడిని. వాళ్ళ ధర్మం అంటే మతం రెండు కలిపేసి, అప్పుడు ఇది ఎంత ప్రమాదకరమో చూడండి. ఇవన్నీ తప్పుడు వ్యాఖ్యానాలు. స్వధర్మం అంటే మామూలుగా ఇంకోటి పుస్తకాల్లో చూడొచ్చు. కూడా కొన్నిసార్లు స్వధర్మం అంటే రెండు అర్థాలు కూడా ఇస్తున్నారు. ఒకటి కండిషనల్ డ్యూటీస్ అండ్ ఇంకోటి కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ. కండిషనల్ డ్యూటీ ప్రకారంగా మనం వర్ణాశ్రమ ధర్మం, కండిషనల్ డ్యూటీ. కాన్స్టిట్యూషనల్ డ్యూటీ మీన్స్ యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. దానికి కూడా అది కూడా ధర్మం. దేహధర్మం, ఆత్మధర్మం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి.
సో క్రైస్తవ